చాలామంది కామన్‌గా అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే షుగరు, పంచదార దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటదా నిద్ర మీద అనేది. అంటే ఎక్కువ పంచదార కలిగిన ఫుడ్స్ అనేది మనం రోజులో ఏ టైంలో గూడా తీసుకోవటం అనేది మంచి విషయం కాదండి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరగటమే కాకుండా వాటి నుంచి వచ్చే షుగర్ రష్ అనే ఇబ్బంది ఏదైతే ఉంటదో చిన్న పిల్లల్లో మరీ ఇబ్బందికరంగా రావటం వల్ల పిల్లలు హైపర్ యాక్టివ్ అవ్వటం, ఇరిటేట్ అవ్వటం అనే విషయాలు చూస్తూ ఉంటాం. సో, సాధ్యమైనంత వరకు ఎక్కువ షుగర్ ఉన్న పదార్థాలు రోజు మొత్తంలో మనం తీసుకోకుండా ఉండటం అనేది మంచి విషయం. సో, ఈ పద్ధతులు పాటించటం వల్ల మనం బ్రెయిన్ అనేది రిలాక్స్ అయ్యి టైంకి నిద్ర అనేది పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటితో పాటుగా ఎక్సర్సైజ్ అనేది కూడా కరెక్ట్ టైంకి చేసుకోవటం, రోజు ఒకే టైంకి పడుకొని మరుసటి రోజు ఉదయం ఒకే టైంకి లెగవటం, మనం పడుకునే గదిలో ఎటువంటి లైట్ కానీ, శబ్దం కానీ, వేరే ఎటువంటి వెలుతురు, డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్త పడటం. ఒకవేళ నిద్ర పట్టకపోతే గనక బయటకొచ్చి మనం చిన్న పుస్తకం కానీ, లేతే ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినటం వల్ల కూడా నిద్ర కరెక్ట్ టైంకి పట్టటానికి దోహదపడుతూ ఉంటుంది. అట్లానే సాయంత్రం 5 తర్వాత ఎటువంటి లైట్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉంటాం. అంటే మన ఫోన్ కానీ, టీవీ కానీ, లేకపోతే ల్యాప్‌టాప్స్ కానీ వీటన్నిటికి దూరంగా ఉండటం వలన వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ ఏదైతే ఉంటదో అది మన బ్రెయిన్ ఇరిటేషన్‌ని తగ్గించి సరైన కాలంలో మెలటోనిన్ ఉత్పత్తి చెందటం వల్ల నిద్ర అనేది టైంకి పట్టటానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్ల మీకు మంచి ఆహారం, టైంకి ఆహారం తీసుకోవటం, తినకూడని ఆహారాలకి దూరంగా ఉండటం వల్ల మీ జీవితంలో నిద్ర అనేది కరెక్ట్ టైంకి మరియు మంచి ఆహ్లాదకరమైన నిద్ర పట్టటానికి అవకాశం ఉంటుంది.